హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శాండీ అఫీషియల్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. ఇదైతే ఫస్ట్ లాగ్ అన్నమాట. మీరైతే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, స్కిప్ చేయకుండా చూసేయండి నా వీడియోస్. ఇదేంటి అంటే మీరు మొత్తం ఫుల్ వీడియో చూసాక అర్థమైద్ది ఇది ఏంటి అనేది. నాకైతే మీరు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ కంపల్సరీగా చేసేసుకోండి. ఇంకెవరికైనా షేర్ అయితే కంపల్సరీగా చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చేయండి. బాయ్. ఇక్కడ మా రితీష్ అంటే మా మామయ్యల కొడుకైతే వీడియో చూస్తుండు. మా అమ్మ అయితే ఇక అన్ని ఊరికి వెళ్ళడానికి సర్దుతుంది. నేనైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. మొత్తం రెడీ అయ్యా. ఇక వీడియో తీసేసినాక ఇక కొంచెం షో అప్ అయితే ఇస్తున్నా. మా మామయ్య ఎందుకంటే నైట్ జర్నీ అన్నమాట ఇది. మా అత్తమ్మ అయితే మార్నింగ్ వెళ్ళిపోయింది. మేమైతే ఇదొక బ్యాగ్, ఇందులో బ్యాంగిల్స్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో పెడితే కొంచెం పగులుతాయి అనేసి ఇందులో సపరేట్ కవర్లు పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు మనం అయితే గాజులు వేసుకుంటుందంట, చూద్దాం. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడే వేసుకుంటుంది గాజులు, ప్రతిసారి అంతే. ఇవి మొన్ననే కొన్నది, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఉంచుకుంటుంది అట్లనే. మొన్న ఇవి కొనుక్కున్నది గాజులు, చూడండి, కొత్త మోడల్స్ అట, బాగున్నాయి కదా. ఇంకో కొన్ని తీసుకుంది. ఇవి అబ్బా గిన్నెలు అయితే ఒక ప్లేట్ ఉంది, అన్నీ ఆల్మోస్ట్ క్లీన్ చేసేసినాం. పనుక పెట్టేసినాం. గ్యాస్ పాలు ఉన్నాయి, పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టా. ఇప్పుడు ఎలాగో ఊరికి వెళ్తాం కాబట్టి ఇక్కడ మిగిలినవి అయితే కొన్ని పాలు ఉండే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. ఇక ఫ్లవర్స్ అయితే మా మామ వచ్చాక కంపల్సరీ వెళ్ళేటప్పుడు అయితే మర్చిపోకుండా ఫ్లవర్స్ అయితే తీసుకొని పోవాలి. ఇప్పుడు బయట పెట్టేస్తే వాడిపోతాయి కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళాలి మర్చిపోకుండా. ఇలా అయితే పెట్టేసిన. ఇంకా ఏంటి అంటే కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం ఇక్కడ ఉంచిపోయింది. కార్లో అయితే తీసుకెళ్ళాలి. ఫంక్షన్కి ఉల్లిగడ్డలు, బగారా సామాన్లు, ఆయిల్, కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టేసినాం. వెళ్ళేటప్పుడు అయితే తీసుకోవాలి మర్చిపోకుండా. మా మామయ్య అయితే రెంట్కి వెళ్ళిండి, ఇంకొద్దిసేపు అయితే వస్తాడు. నైట్ 11కి అయితే స్టార్ట్ అవుతాం. అక్కడ పోయేసరికి 3 hours అటు పట్టిద్ది. మ్యాక్సిమం 2:30 వరకు అయితే మేము రీచ్ అవుతాం అన్నమాట. ఓకే, మా మామ అయితే వచ్చేసిండు. ఇక మేమైతే బయటికి వెళ్ళినాం. ఇక డోర్ కట్టన్ ఇక కట్ తీసుకొని నేనైతే చెప్పులు అయితే వేసుకున్నాక ఇక అయితే నైట్ జర్నీ కాబట్టి ఇక పోతున్నాము. నేను మా మమ్మీ మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక్కడనే దగ్గరనే 2 గల్లీస్ తర్వాతకి పోయాక పోతున్నాము. ఇక వెళ్ళినాము అన్నమాట. ఇక్కడ వరకు మా మామ వాళ్ళ ఇంటికి కారు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా అక్కడ కొన్ని సామాన్లు ఉంటే కార్లో అయితే పెట్టేసినాం. ఇక పోతున్నాం అన్నమాట. మ్యాచ్ విన్నాయి కదా, బెట్టింగ్ పెట్టినట్టున్నారు. అది బాంబులు వెలిసేది ఎప్పటిదాకా? బాంబులు వెళ్తారు, సీసాలు వెళ్తారు, బెట్టింగ్ తింటే పెట్టిలో. మరి బాగున్నావు నువ్వు? మరి నేను మంచిగానే ఉన్నా. కిందికి రానా, జల్దిగా తేండి. ఏమేమి ఉన్నాయి తేండి. అంటే తినడానికే తినడానికి అయితే కాళ్ళు పెట్టినాయి.
దేవుడి బియ్యం అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పోతారు కదా. అంటే మన ఇంటికి వెళ్ళి కూడా కొన్ని తీసుకోపోతాం కదా. మెల్లగా నాన్న చూడు అన్న ఉన్నది తిన్న పోతాను దగ్గరనే ఉంటాయి నెంబర్. చేతులు బయట పెట్టు. ఎట్లా కొట్టిండి అది ఎవరు కొట్టిల్లు? మీ డాడీ అట. ఎవరు కొడతారు? గంజాయి అక్కడే మా మామయ్య వాళ్ళ ఇంటికాడ కొన్ని సామాన్లు ఉంటే తీసుకెళ్తున్నాం అన్నమాట కార్లో. ఇంకా అట్లనే పోతున్నాము, ఎక్కడ స్టాప్ కాలేదు. అక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అవుతే ఇక్కడ విలేజ్కి వచ్చేదాకా నాన్ స్టాప్గా డ్రైవింగ్ జర్నీ ఎక్కడ ఆగలేదు. 3 అవర్స్లో వచ్చేసినాం. ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. ఊర్లోకైతే వచ్చినాం, పోతున్నాము. ఇక చీకటి అయింది, ఏం కనబడట్లేదు. తెల్లారి గట్ల మార్నింగ్ 2 అయితే అవుతుంది. ఇక అక్కడక్కడ చూసారా మా ఇల్లు అయితే కనబడుతుంది కదా, అది ఎవరో ఇల్లు కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే విలేజ్కి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు వెళ్ళినాము అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా చూసేయండి ప్రతి వ్లాగ్ అన్నమాట. ఏంది అనేది మీకు ప్రతి ఒక్కటి అర్థమైంది. స్కిప్ చేస్తే మాత్రం ఏది అర్థం కాదు. ప్రతి ఒక్కటైతే చూసేయండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఒకరోజు సపరేట్గా వెళ్ళినప్పుడైతే హోమ్ టూర్ అయితే చూసేయండి. అప్పుడు ఇదైతే అట్లా అయితే తీసిన అన్నమాట. మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మమ్మ, మా అత్తమ్మ, మా తాత వాళ్ళందరూ అయితే ఒక దగ్గరికి అయితే వెళ్ళినారు. అది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఎక్కడికి అనేది. ఇక మా మమ్మీ అయితే పడుకుంది. ఇక్కడ పడుకొని పాపం ఒక్కతే ఉందన్నమాట. పడుకోబెట్టి వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చూపిస్తా. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మర్చిపోకండి, అస్సలు స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. అమ్మయ్య, నేనైతే జర్నీ నాకైతే జర్నీ అయితే అస్సలు పడదు. కారు స్మెల్కి ఎలాగో రావాలనే నేనైతే వచ్చేసిన. అమ్మయ్య, జర్నీ అయితే అయిపోయింది. ఇక సో ఇది నాది ఫుల్ వ్లాగ్ అన్నమాట. స్కిప్ చేయకుండా చూసేయండి, నన్ను కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఏంటి అనేది ఫుల్ తెలిసిపోద్ది మీకు. నన్నైతే మంచిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.